నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణ గాయత్రి నగర్లో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో హత్య చేసి పరారీలో ఉన్న భర్త శివకృష్ణను అరెస్ట్ చేసిన కందుకూరు పోలీసులు ఆయన విచారించారు. బ్యూటీ పార్లర్ నడుపుతున్న వనజాక్షికి అనుమానంతో నిత్యం వేధించేవాడని వనజాక్షి తల్లి ఎర్రమ్మ తెలిపారు. హత్య జరిగిన రోజు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకున్నారని, ట్రాక్టర్ రాడ్తో కొట్టి హత్య చేశాడని సిఐ నజీం తెలిపారు. 25వ తారీఖున కందుకూరు పట్టణం గాయత్రి నగర్ ఏరియాకి చెందిన నంబాల ఎర్రమ్మ భర్త నాగేశ్వరరావు అనే ఆమె తన పెద్ద కుమార్తె వనజాక్షి ఎలియాస్ వనజాను తన అల్లుడు శివకృష్ణ చిమ్మటా శివకృష్ణ అనే అతను కొట్టి చంపేసేయడని చెప్పేసి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మనకు తేలింది ఏమిటంటే ఈ కేసులో మృతురాలికి 12 సంవత్సరాల క్రితం ఈ చిమ్మటా శివకృష్ణతో వివాహం అయింది. వివాహం అయిన తర్వాత వీళ్ళకి 2 ఆడపిల్లల సంతానం కలిగినారు. ఈ శివకృష్ణకి తన భార్య వనజాక్షి పైన అనుమానంగా ఉంది. అనుమానం మీద వీళ్ళు తరచుగా గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. ఈ క్రమంలో ఈ మృతురాలి అమ్మ నాన్న వాళ్ళ పెద్ద మనుషుల నుంచి చుట్టుపక్కల వాళ్ళు సర్ది చెప్తూ ఉండేవాళ్ళు. ఇదే విధంగా 25వ తారీఖున వీరిద్దరికీ గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత శివకృష్ణ తన భార్య వనజాక్షిని ట్రాక్టర్కి సపోర్టుగా పెట్టే పోస్ట్ తీసుకొని బలమైన గాయం తలపైన కలగజేయటం వల్ల ఎప్పుడు చాదిస్తాడు, ఎప్పుడు అనుమానం కడతాడు. ఇంకేముంది, ఆడితో వెళ్ళిపోయింది, వీడితో వెళ్ళిపోయింది, అనుమానం కడతాడు. అది చేసిందే తప్పు లేదు, అదే అనుమానంతోనే ఆడ పని చేసినాడుగా ఇంకేం లేదు. అది ఎవరితో వెళ్ళింది లేదు. మా ఇంట్లో పడుకుంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్. నా ఇంట్లో ఇప్పుడు పండగ నుంచి మా ఇంటికాడే పడుకుంటుంది. నైట్ పొగులు ఇక్కడ మేకప్ పని ఉంటే మేకప్కి వస్తుంది, మధ్యాహ్నం అన్నంకి వస్తుంది, మా ఇంటికి వచ్చి అన్నం తినేసి వస్తుంది, మళ్ళీ మేకప్కి వస్తుంది. ఈ పూట కూడా మేకప్కి వెళ్ళే వచ్చింది ఇంటికి. ఏ సెట్